జన సైనికులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, కష్టాల్లో ఉన్న జన సైనికులను ఆదుకోవాలన్నదే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంకల్పమని నాదెండ్ల మనోహర్ అన్నారు. గత 5 ఏళ్లుగా జన సైనికులు, వీర మహిళలు జిల్లాలో జనసేన పార్టీని ముందుకు తీసుకుని వెళ్లడానికి ఎంతగా శ్రమించారో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ ప్రమాదాలలో మృతి చెందిన 21 మంది జన సైనికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వంతున 1.05 కోట్ల రూపాయల బీమా చెక్కులను మంత్రి రాజానగరంలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పార్టీకి కీలకంగా పనిచేసే వారందరినీ అధినేత పవన్ కళ్యాణ్ గుర్తిస్తారన్నారు. జిల్లాలో 25,000 సభ్యత్వంతో రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని, ఇందుకు కారణమైన ఎమ్మెల్యే బత్తుల జన సైనికులను అభినందించారు. రాష్ట్రంలో జనసేన సభ్యత్వం 14 లక్షలకు చేరుకుందని ప్రకటించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ హామీల అమలు దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని, వారి కష్టసుఖాలలో పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ తోట సుధీర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీగా మనం చేసుకుంటున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచేటువంటి వ్యక్తులు, వారు ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి చెక్కులు అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే ముందు చూపుతోటి ఏర్పాటు చేసినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. ఇప్పటి వరకు చాలా పార్టీలు అటువంటి కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాయి. ఆ రోజే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ఒకటే, నాకున్నటువంటి లక్షలాది అభిమానులు సమావేశాలకు వచ్చి తిరిగి వెళుతూ కొంత ఇబ్బందికి గురయ్యేటువంటి పరిస్థితులు నేను చూస్తూ ఉన్నాను. వారు మరణించడమో లేకపోతే తీవ్రమైనటువంటి గాయాలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందనేటువంటి మాటని వారు నమ్మి ఇలాగా క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక సత్సాంప్రదాయానికి నాంది పలికిన నాయకుడు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. ఎందుకంటే స్వార్థం లేని ప్రయాణం కాబట్టి అందరూ కూడా ప్రశ్నించే వాళ్ళు మీరు ఏం చేస్తారు రేపటి రోజునని. మనం ఏం చేయగలుగుతామో జనసేన పార్టీ కూటమి ప్రభుత్వంలో చేసి చూపిస్తున్నాం. ఈ రోజున మేము నిర్వహిస్తున్న శాఖల్లో కానీ పనితీరులో కానీ మీరు చూశారు. ఏ విధంగా పంచాయతీరాజ్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చారో మీరు చూశారు. ఊహించని విధంగా గ్రామ పంచాయతీల్లో స్వరాజ్యం తీసుకొచ్చి గ్రామ సభలు నిర్వహించి 13,000 గ్రామ పంచాయతీల్లో కూడా ఒకటే రోజున గ్రామ సభలు నిర్వహించి మీరే స్వచ్ఛందంగా తీర్మానాలు చేయండి, ఏ కార్యక్రమం చేయాలో ప్రభుత్వం నుంచి ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు చక్కటి కార్యక్రమాలు చేయమని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించి ఆ రోజున గ్రామ సభలు నిర్వహించాం. ఆ సభల ద్వారా వచ్చిన తీర్మానాలని బేస్ చేసుకుని ఈ రోజున ప్రతి గ్రామంలో కూడా అద్భుతంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ సీసీ రోడ్ల నిర్మాణం, పల్లె పండుగ అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఎక్కడైనా పొరపాటు జరిగిందా చెప్పండి. చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం ఒక అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఆకాంక్షతోటి కష్టపడే మనస్తత్వం ఉంటుంది. మనం ముందుకెళ్తున్నాం. వేళ మమ్మల్ని అందరినీ రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో పదవుల్లో కూర్చోబెట్టిందంటే ఏకైక వ్యక్తి జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏర్పాటు చేసిన కుటుంబమే మనమంతా ఎలా పరిచయం అంటే జనసేన పార్టీ ఆయన స్థాపించిన ఈ పార్టీ ద్వారానే మన అందరం పరిచయం. మిగతా పార్టీలా కాకుండా మన పార్టీలో ఒక అనుబంధం, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మనం అందరం. ఏది ఎక్కడైనా బత్తుల బలరామకృష్ణ గారిని కలవటానికి మచిలీపట్నం నుంచి వస్తారు, అలాగే మన మనోహర్ గారిని కలవటానికి రాష్ట్రం అంతటి నుంచి వస్తారు, దుర్గేష్ గారిని కలవటానికి కడప నుంచి జన సైనికుడు అన్న అని చెప్పి వస్తారు. అది ఎందుకంటే నియోజకవర్గానికి పరిధి లేకుండా వీళ్ళంతా మన కుటుంబం అనేలాగా మనం అందరం కలిసిమెలిసి ఉన్నాం. అలా కలిసిమెలిసి ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి. అలా అనుకోకుండా అలాంటి ఎటువంటి దుర్ఘటన జరిగినా సరే అప్పుడు కూడా మన కుటుంబంలో కలిసి ఉండాలి, వాళ్ళకి అండదండగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈ మెంబర్షిప్ డ్రైవ్ అనేది చేయటం జరుగుతుంది.
అందులో అలాగే ఈ కుటుంబ సభ్యులైన మెంబర్ అనో మన కుటుంబ సభ్యులైన ఒకరు ఎవరైనా అనుకోని పరిస్థితిలో మరణిస్తే వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండాలనే ఒక మంచి ఆలోచనతో మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ పాలసీ చేయించడం ఎంత ముందస్తున ఆలోచించుంటే ఇలాగా ఇంత మంచి ఆలోచనతో ఆయన వచ్చి ఉండొచ్చు.